శ్రీ గురుభ్యో నమ. ఓం గణపతయే నమ. శ్రీ బాలాదేవి నమ. పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజున ఈ వీడియోలో మిథున రాశిలో మిథున లగ్నంలో పుట్టినటువంటి జాతకులు వారి వ్యక్తిత్వం ఏమిటి, సహజ లక్షణాలు, స్వభావం, వీరి బలాలు, బలహీనతలు, ఇంకా అనేక జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీరు ఏ విధంగా ఉంటారో, వీళ్ళ పర్సనాలిటీ ఏమిటి. ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. పెద్దదైనటువంటి నుదురు, ఒత్తైన జుట్టు, కొంతమందికి ఉంగరాల జుట్టు కలిగి నలుపు లేదా గోధుమ రంగులో మెరిసేటటువంటి కళ్ళతో చూపులు నిశితంగా చురుకుగా ఉంటాయి. పెద్దదైనటువంటి ముక్కు లేదంటే పొడవైనటువంటి ముక్కుతో నలుపు లేదా చామన ఛాయ శరీరపు రంగుతో చేతులు పొడవుగా, కాళ్ళు సన్నగా ఉంటాయి. చేతి నరాలు పైకి కనిపిస్తుంటాయి. సాధారణ ఎత్తు కానీ పొడవైన నిటారుగా ఉండే శరీరం కలిగి ఉంటారు. వీరి శరీరం సున్నితంగా, కోమలంగా ఉంటుంది. చక్కటి శరీర అవయవాలతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి వయసు ఉన్నా సరే తక్కువ వయసు వారిలా కనపడతారు. అంటే ఉదాహరణకి వీళ్ళకి 30 ఏళ్ళు అనుకుంటే, 30 ఏళ్ళు వచ్చినాయి అనుకుంటే వీళ్ళకి అనిపించేది 25 ఏళ్ళ వాళ్ళ కనపడతారు. ఇంకో మాటలో ఇంకో రకంగా చెప్పాలంటే వృద్ధాప్యంలో కూడా యువకుల వల్లే కనపడతారు. ఇక మిథున రాశి ఈ లగ్నంలో పుట్టినటువంటి జాతకుల యొక్క సహజ లక్షణాలు, వ్యక్తిత్వం, వీళ్ళ మనసు ఏ విధంగా ఉంటుంది చూద్దాం. వీళ్ళు ఎలా ఆలోచిస్తారో. ఈ రాశి యొక్క గుర్తు వీణతో కూడినటువంటి స్త్రీతోటు, గదతో కూడినటువంటి పురుషునిగా చెప్తారు. అలాగే మిథున రాశిని హ్యూమన్ సైన్గా చెప్తారు. అందుచేత ఈ రాశివారు మానవత్వం, జాలి, దయ, కరుణ కలిగి ఉంటారు. అలాగే దారిలో వెళుతుంటే ఎవరైనా చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా దీనంగా ఎవరైనా కనిపించినా అరెరే ఎంత బాధ అనే జాలి మనసులోంచి ఉప్పొంగుతుంది. సహాయం కూడా చేస్తారు. ఈ జాతకులే దుస్వభావ రాశి కారణంగా ఒక్కొక్కసారి చాలా ఉదారంగా కనిపిస్తారు, ఒక్కొక్కసారి చాలా పిసినారిగా కనిపిస్తారు. అలాగే వీరికి నోట మాట దాగదు, రహస్యాన్ని దాచలేరు. తనకు తెలిసిన విషయాన్ని తాను విన్నదాన్ని ఇంకో 2 జత చేసి చెప్పినా చెప్పచ్చు. వార్తాహరుడైనటువంటి నారదుడిది ఇదే రాశవడం ఇక్కడ విశేషం. మార్పులను త్వరగా ఆకలింపు చేసుకునేటటువంటి తత్వం కారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం ఉంటుంది వీరికి. వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత కుశాగ్ర బుద్ధి. ఎదుటివారి యొక్క స్వభావాన్ని, నైజాన్ని తేలిగ్గా గ్రహిస్తారు. ఏమీ పట్టించుకోలేనట్టు ఉన్నా అన్నీ గమనించగలరు. అలాగే ఇతరుల యొక్క మనోభావాన్ని పసిగడతారు. ఎదుటివారి మనోగతాన్ని బట్టి ఇతరుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా నడుస్తారు. ఎదుటి వ్యక్తి కోపంగా ఉండే మనిషి అయితే ఆయనతో ఏ విధంగా ఉండాలి, సరదాగా ఉన్న మనిషి అయితే ఆయనతో ఏ విధంగా ఉండాలి, ఇలాగా ఎక్కడ ఏ విధంగా ఎలా నడుచుకోవాలా, లౌక్యం అనేటటువంటిది వీళ్ళకి సహజంగా ఉండేటటువంటి లక్షణంగా చెప్పవచ్చు. అలాగే బాగా సంభాషణ చాతుర్యం అనేది బాగా ఉంటుంది వీరికి. మంచి హాస్యాస్పదంగా మాట్లాడతారు. ఈ హాస్య చతురత అనేది ఉంటుంది. ఎంతటి బాధల్లో ఉన్నవారైనా సరే తమ హాస్యంతో నవ్వించగలిగినటువంటి నేర్పు వీరికి ఉంటుంది. అందరితోనూ త్వరగా కలిసిపోయేటటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. బంధువులైనా, బయటవారైనా, ఎవరైనా తెలియని వారు ఉన్నా సరే తెలిసిన వారుగా మాట్లాడతారు, త్వరగా అల్లుకుపోతారు. ఈ జాతకులు ఎల్లప్పుడూ సంతోషంగా, ఎప్పుడూ పెదాలపై చిన్న చిరునవ్వు అనేది ఉంటుంది. వినోద స్వభావం వీరిది. విచారంగా, నీరసంగా ఉండడం వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు. చురుకుగా ఉంటారు. శారీరకంగా, మానసికంగా కూడా ఉత్సాహవంతులై ఉంటారు. వీరు ఎంత చురుకుతనం ఉండడానికి శాస్త్రం ప్రకారం ఒకటి చెప్తారు. భగవంతుడికి బుధగ్రహాన్ని, ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడిని రెక్కలు కలిగి వార్తలు మోసుకెళ్ళేవాడిగా చెప్తారు. అలాగే ముఖ్యంగా చెప్పుకునేది ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఏదో తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం ఇప్పుడు వీరికి ఉంటూనే ఉంటుంది. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఏ చిన్న కాగితం కనిపించినా సరే దాన్ని శ్రద్ధగా చదువుతారు. మిగిలిన వారితో పోల్చుకుంటే వీరిలో విషయ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి రాయడం, చదవడం చేస్తూ ఉంటారు. పని చాలా సులువుగా చేస్తారు, తెలివిగా చేస్తారు. మిగిలిన వారితో పోల్చుకుంటే మిగిలిన వారు అత్యంత కష్టంగా పనిచేస్తే వీళ్ళు సులువుగా పనిచేస్తారు. ఆ పని చేయడానికి కావలసినటువంటి ఈ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి వెన్నతో పట్టినటువంటి విద్యగా ఉంటాయి. ఒకేసారి అనేక పనులు చేయగలిగినటువంటి నేర్పు వీరికి ఉంటుంది. చూడండి, ఉదాహరణగా చెప్పుకుంటే కొంతమంది చూడండి, చేతితో రాస్తారు, కాళ్ళతోటి కూడా రాస్తారు. అలాగే 2 చేతులతో కూడా రాసేస్తారు ఒకేసారి. ఒకేసారి అనేక పనులు చేయగలిగినటువంటి నేర్పు వీళ్ళకి జన్మతః ఉంటుందని చెప్పవచ్చు. ఎటువంటి విషయాన్నైనా, ఎంత జటిలమైన సమస్య అయినా సులభంగా అర్థం చేసుకుని ఇతరులకు చక్కగా విశ్లేషించే నేర్పు ఉంటుంది వీరికి. వీరు ఉపాధ్యాయ వృత్తికి బాగా సరిపోతారు. అలాగే రాయబారులుగా వీళ్ళు బాగా పనిచేస్తారు.
ఇద్దరు భిన్నమైనటువంటి వ్యక్తుల మధ్య తగాదా ఏదైనా ఉన్నా వీళ్ళ చక్కగా పరిష్కరిస్తారు. అవతల వ్యక్తికి చెప్పే విధంగా చెప్పి, యువతల వ్యక్తికి చెప్పే విధంగా చెప్పి ఆ సమస్యని లేకుండా చేస్తారు. అంత తెలివి వీరిలో ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంధి అనేది బాగా చేయగలుగుతారు. అలాగే ఎవరితోటి విరోధం వచ్చినా కఠినంగా ఉండలేరు, తొందరగా మర్చిపోతారు. అందుచేత వీరికి శాశ్వత శత్రువులు ఎవరో ఉండరని చెప్పవచ్చు. వీళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటే వీరిది ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం, బాగా పనిచేయటం, తెలివితేటలు, కుశాగ్ర బుద్ధి, బాగా మాట్లాడగలగడం, సంభాషణా చాతుర్యం, హాస్య చతురత, ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకోగలిగినటువంటి నేర్పు, కఠినత్వం లేకపోవడం, ప్రతీదీ తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస, ఈ లక్షణాల వల్ల ఎదుటివారు వీరికి ఇట్టే ఆకర్షితులు అవుతారు. ఇక ఈ రాశిలో కనుక పాపగ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళకి ఉండేటటువంటి వ్యతిరేకతలు, బలహీనతలు ఏమిటి? చంచల స్వభావం అనేది ఉంటుంది. చంచల స్వభావం వల్ల గట్టి సంకల్ప శక్తి అనేది తక్కువగా ఉంటుంది. చంచలమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారు. ఏది కూడా అంత త్వరగా నిర్ణయం తీసుకోలేరు. సంశయాత్మకమైనటువంటి బుద్ధి. అలాగే ఇతరుల చేతుల్లో త్వరగా మోసపోతారు. అతి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. జరిగేది ఒకటైతే ఎక్కువగా ఏదో ఊహించుకుని బాధపడుతూ ఉండడం, సందేహపరులు, దేన్ని కూడా అంత సులువుగా నమ్మకపోవడం, వీరిని అర్థం చేసుకోవడం కష్టమని చెప్పవచ్చు. పాపగ్రహ సంపుటి ఉన్నప్పుడు ఈ లగ్నంలో, ఈ రాశిలో సాధారణంగా చాలా ఉదాసీనంగా ఉన్నట్లు కనిపించినా ఒక్కొక్కసారి మూడీగా ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వెనుక చాలామంది బంధువులు ఉన్నట్లు, అందరిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇటువంటి పాపగ్రహ సంపుటి ఉన్నప్పుడు ఈ రాశిలో మరో లక్షణం ఏంటంటే ద్వంద్వ ప్రవృత్తి. చిన్న చిన్న వాటి గురించి చూసి పెద్ద పెద్ద అవకాశాలు కోల్పోవడం. ఈ కారణంగా జీవితంలో కొంత అపజయం అనేది వీరికి ఉండవచ్చు. వీరికి ప్రతి విషయంలోనూ ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది, కానీ దేనిలోనూ నైపుణ్యం అనేది ఉండదు. ఒకేసారి 10 పుస్తకాలు తెస్తారు చదువుదామని, కానీ ఒకటి 2 పేజీలు చదివేసరికి పక్కన పడేస్తారు. ఇది ముఖ్యంగా పనిలో కూడా మనం వీరిలో చూడొచ్చు. అందువలన అన్ని విషయాలపై మక్కువ చూపకుండా ఇష్టమైన 2-3 విషయాలపై వీరు ఆలోచన శ్రమను పెడితే మంచిది. ఈ రాశి వాయుతత్వ రాశి చెందినది కావడం, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుండడం, త్వరగా అలసిపోవడం వీళ్ళ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ రాశిలో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ రాశ్యాధిపతి బుధుడు పాపులతో కలిసినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే చెడు లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ పాపగ్రహ స్థితి ఉన్నప్పుడు దుఃఖతనం కాస్త విచారంగా మారుతుంది. ఈ కలపగోలుతనం ఏదైతే ఉందో ఒంటరితనంగా మారుతుంది. ఎవరితోటి కలవలేరు, మాట్లాడలేరు. స్థిరమైన అభిప్రాయాలు కాస్త సంశయాత్మకంగా మారిపోతాయి. సర్దుకుపోయే మనస్తత్వం కాస్త చిన్న విషయాలకి అలగడం, చిన్నబుచ్చుకోవడం, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపగ్రహాలకు సంబంధించినటువంటి పూర్తి జాతకం చూపించుకుని ఆ పాపగ్రహాలకి రెమెడీలు, పరిష్కారాలు చేసుకోవడం మంచిది. ఇది చూశారు కదా, మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టినటువంటి జాతకుల సహజ లక్షణాలు, వ్యక్తిత్వం, వారి యొక్క పర్సనాలిటీ, ఇవన్నీ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరలా మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు స్వస్తి.